ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు విచారణ ముగిసింది. జూబ్లీహిల్స్ పిఎస్లో 6 గంటల పాటు విచారణ జరిగింది. వచ్చే నెల 2న మరోసారి ఎంక్వైరీకి రావాలని ఆదేశించారు అధికారులు. అయితే గత ఏడాది మార్చి 10న పంజాగుట్ట పిఎస్లో శ్రవణ్ రావుపై కేసు నమోదైంది. దీంతో ఆయన విదేశాలకు వెళ్లారు. రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వడంతో ఇవాళ హైదరాబాద్కు వచ్చారు శ్రవణ్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను మరింత స్పీడప్ చేశారు సిట్ అధికారులు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో శ్రవణ్ రావును 6 గంటల పాటు విచారించారు. శ్రవణ్ రావును జూబ్లీహిల్స్ ఏసీపీ ఎంక్వైరీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఎక్కడెక్కడ సర్వర్ రూమ్లను ఏర్పాటు చేశారు, ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారనే కోణంలో విచారణ కొనసాగింది. అలాగే గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో శ్రవణ్ రావుకున్న పరిచయాలపై ఆరా తీశారు ఏసీపీ. శ్రవణ్ రావు అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఎవరెవరితో టచ్లో ఉన్నారనే అంశాలపైన ప్రశ్నించినట్లు సమాచారం. గతేడాది మార్చి 10న పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదైన వెంటనే శ్రవణ్ రావు మొదట లండన్కు, అక్కడి నుంచి అమెరికాకు పారిపోయారు. సిట్ విచారణకు రాకుండా అక్కడే ఉండిపోయారు. ఇటీవలే ఆయనపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయింది. తనకు ముందస్తు బెయిల్ను నిరాకరిస్తూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఇటీవలే సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేశారు. పిటిషన్ విచారణ జరిపిన సుప్రీం ఎంక్వైరీకి సహకరించాలని శ్రవణ్ రావును ఆదేశించింది. అరెస్టు మాత్రం చేయొద్దని పోలీసులకు తెలిపింది. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఇటీవల శ్రవణ్ రావుకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 29న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని సూచించింది. నోటీసు ప్రతిని ఈ నెల 26నే హైదరాబాద్లోని ఆయన కుటుంబ సభ్యులకు అందించింది. శనివారం తెల్లవారుజామున దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న శ్రవణ్ రావు విచారణ కోసం జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి వచ్చారు. ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో శ్రవణ్ రావును 6 గంటల పాటు విచారించారు. శ్రవణ్ రావును 15 నుంచి 20 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ ఎవరి ఆదేశాల మేరకు చేశారు, ఈ కేసులో మీ పాత్ర ఏంటి అనే విషయాలపై ఆరా తీశారు. శ్రవణ్ను పూర్తి స్థాయిలో విచారిస్తే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.